మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే బొజ్జో పాటిల్ హాజరయ్యారు. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని గోల్కొండ చక్రవర్తులపై దండెత్తిన ఘనత సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. సర్దార్ పాపగౌడ్ యొక్క ఏదైతే జయంతి కార్యక్రమం ఉందో మరి కార్యక్రమాన్ని జనరం మండల కేంద్రంలో నిర్వహించడం అనేది జరిగింది. సర్దార్ సర్వాయి పాపయ్య గారు పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగాం జిల్లాలో ఇలాషాపూర్ రఘునాథ్ పల్లి మండలంలో తను జన్మించడం అనేది జరిగింది. సర్వరమ్మ ధర్మరావు వారి యొక్క కొడుకు. మరి ఆ రోజుల్లో మరి తురస్కులతో పోరాటం చేసిన వ్యక్తి. ఆ పోరాటాల గురించి అతను చదువుకుంటే కుమ్రం భీం యొక్క పోరాటం, అదేవిధంగా సర్వార్ పాపయ్య గారి పోరాటం మరి ఒక స్ఫూర్తిలాగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో కుమ్రం భీం కూడా అదే నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. సర్వాయి పాపయ్య గారు కూడా ఏదైతే తాటి చెట్టు మీద పన్ను వసూలు చేసే క్రమంలో, కళ్ళమ్మే క్రమంలో ప్రతిరోజు తురస్క రాజులందరూ కూడా వచ్చి అతని దగ్గర కళ్ళు తాగేసి డబ్బులు ఇవ్వకుండా అతని హేళన చేసుకుంటూ వెళ్ళే క్రమంలో మరి వాళ్ళపైన తిరుగుబాటుని తను ప్రారంభించడం అనేది జరిగింది. ఆ క్రమంలోనే తన రాజ్యాన్ని స్థాపించుకొని గుర్రాల ద్వారా కావచ్చు, అనేక రకమైన ఆయుధాలను ప్రయోగించుకొని మరి సర్వాయి పాపయ్య గౌడ్ గారు మరి ఒక స్ఫూర్తిగా నిలిచి మరి అతను ఈరోజు గౌడలకే స్ఫూర్తిదాతగా అతను ఉండడం నిజంగా ఆనందదాయకం. మరి అతని ఆశయాల కోసం, ఆ రోజుల్లో అతని ఏ ఆశయం కోసం అయితే అతను పోరాటాలు చేశారో ఆ ఆశయం కోసం ఈరోజు గౌడనలు కూడా తప్పకుండా హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి మహానీయులను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమంలోనే వాళ్ళ అడుగుజాడలో నేటి యువత కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజుల్లో విద్యాపరంగా అనేక రకాల అభివృద్ధి చెందినప్పటికీ కూడా మరి వాళ్ళకున్నట్టు విజ్ఞానం నిజంగా అద్భుతం. నిజంగా వాళ్ళకి ఏ రకంగా పోరాటం చేయాలో ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు చూసి కావచ్చు, ఇతరులు చూసి కావచ్చు, వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళకు అనుకున్న లక్ష్యాన్ని ఏ రకంగా సాధించాలో ఆ రకంగా వాళ్ళు సాధించుకున్నారు. కానీ వాళ్ళు సాధించుకున్నటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటన్నిటి కూడా కాపాడాల్సిన బాధ్యత నేటి తరం యువతది, మనందరిది. కాబట్టి సర్వాయి పాపన్న గారి యొక్క ఏదైతే జయంతి కార్యక్రమం ఉందో తప్పకుండా మరి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం, నన్ను కూడా ఆ యొక్క గౌడనలు నన్ను ఆహ్వానించడం మరి అభినందనీయం. మరి గౌడల విషయంలో కూడా గతంలో మేము ఎన్నికల సమయంలో కావచ్చు అనేక రకాల హామీలు ఇవ్వడం అనేది జరిగింది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న గౌడల సేఫ్టీ కోసం వాళ్ళందరూ కూడా కిట్లు పంపిణీ చేయడం అనేది జరిగింది. మరి త్వరలోనే ఏవైతే మేము ఆ రోజు గౌడల కోసం ప్రత్యేకించి నిధి ఏర్పాటు చేయడం విషయమే కావచ్చు, ఏవైతే హామీలు ఇచ్చినా కావచ్చు, వాటన్నిటి కూడా దశల వారీగా మరి గౌరవ ముఖ్యమంత్రి చేస్తూ పోతున్నారు. తప్పకుండా గౌడల యొక్క సమస్యలు ఏ సమస్యలు ఉన్నా అది నా సమస్యగా భావించి నా ప్రాంతంలోని గౌడనల కోసం తప్పకుండా నిరంతరం కృషి చేస్తా. తప్పకుండా మీరు ఏదైనా నా ద్వారా మీకు సహకారం కావాలన్నా తప్పకుండా మీరందరూ కూడా నన్ను సంప్రదించవచ్చు. తప్పకుండా మీ బాధలను కూడా నాకు చెప్పచ్చు. తప్పకుండా చెప్పే అవకాశం నేను కల్పిస్తా. దాన్ని కూడా హై లెవెల్ దృష్టికి కూడా తీసుకెళ్లే బాధ్యత నాది. తప్పకుండా దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం వచ్చే సంవత్సరం ఒక ఘనంగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో గౌడలు పెద్ద ఎత్తున జరపాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అట్లాంటి స్ఫూర్తి దాత నాయకులు ఈరోజు ఏదో మామూలుగా వచ్చేసి దండలేసి పరారు కావడం కాదు. ఈరోజు వాళ్ళ యొక్క లక్ష్యాల కోసం మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ లక్ష్యాల వైపు మనమందరం కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. పార్టీలకు అతీతంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది డెవలప్మెంట్ విషయంలో. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా పూర్తి స్థాయిలో అది చేస్తారని, వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారని నేను ఆశిస్తున్నా. తప్పకుండా మా పక్షాన ఏ సహకారం కావాలని తప్పకుండా చేయడానికి